శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 41వ శ్లోకము. శ్యామాస్వంగం చకిత హరిణీ ప్రేక్షణే దృష్టిపాతం వక్త్రఛాయాం శశినిశిఖినాం బర్హభారేషు కేశాన్ ఉత్పశ్యామి ప్రతనుషు నదీ వీచిశుభ్రూవిలాసాన్ హంతైకస్మిన్ క్వచిదపి నతే చండి సాదృశ్యమస్తి. తాత్పర్యము: ప్రియంగులతలలో నీ శరీరాన్ని, భయపడిన లేడి చూపులలో నీ దృష్టిని, చంద్రునిలో నీ శరీర ఛాయను, నెమలి పింఛ సముదాయములో నీ కేశపాశాన్ని, చిన్ని చిన్ని నదీ తరంగాల్లో నీ కనుబొమల వయ్యారాన్ని చూస్తున్నాను. అయ్యో చండీ, ఎక్కడా నీ పోలికే కనిపించడం లేదు. వ్యాఖ్య: ఇక్కడ నుంచి యక్షుడు తన భార్యకు పంపిన సందేశము ప్రారంభమైనట్లు. ఆమె అందాన్ని తాను నిత్యము ఎలా అనుభవిస్తున్నాడో, ప్రతి క్షణము ఏ ఏ వస్తువులో తన ప్రేయసి ఏకదేశమైన సౌందర్యము దర్శనమిస్తోందో చెప్పాడు. ఆమె శరీరము ప్రియంగులత వలె ఉన్నదని కాక, ప్రియంగులతని చూస్తే ఆమె శరీర సౌకుమార్యము స్ఫురణకు వస్తోంది అనడం వలన ఆ ఒక్క సౌకుమార్య గుణంలోనే ఉపమానము. అలాగే మిగతా వాటిలో కూడా. అయితే అవి ఉన్నాయి కదా, ఇక మీకు నేనెందుకు అని తన మీద కోపగిస్తుందేమోనని, నీ సమగ్రమైన పోలిక దేనియందూ లేదు అని అనునయిస్తున్నాడు. చండి అనే ప్రయోగము చండ ప్రచండమైన కోపం కలది అనే అర్థంలో పరిచితమైనదే. అయితే ఇది వాచ్యార్థంలో కాకుండా శృంగార ప్రవృత్తితో ముద్దుగా సంబోధించడము. అలంకారము స్మరణము. మేఘదూతము ఉత్తర మేఘము 41వ శ్లోకము. స్వస్తి.